చూడండి, క్రైసిస్ ఇన్ ద పెనిన్సులా. క్రైసిస్ అంటే అర్థం ఏంటి? సంక్షోభం. పెనిన్సులా అంటే మీకు 3 వైపులా వాటర్ ఉండి ఒకవైపు ల్యాండ్ మాస్ ఉండేది. ఇండియా ఈజ్ ఎ పెనిన్సులా. సో అలాంటి దాన్ని మనం పెనిన్సులా అంటాం. కొరియన్ పెనిన్సులాలో ఉన్న క్రైసిస్. ద యుఎస్ షుడ్ నాట్ గివ్ అప్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ ద కొరియన్ టాక్స్ బ్యాక్ ఆన్ ట్రాక్. నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్యలో ఉన్న సంక్షోభం. సో దీన్ని సార్ట్ అవుట్ చేయడానికి మధ్యలో అమెరికా ఎందుకు వచ్చింది? అమెరికా ఎందుకు ఎఫర్ట్స్ గివ్ అప్ చేయకూడదు టు బ్రింగ్ ద కొరియన్ టాక్స్ బ్యాక్ ఆన్ ట్రాక్? కొరియాకి సంబంధించిన టాక్స్ అంటే చర్చలు, బ్యాక్ ఆన్ ట్రాక్ అంటే వాళ్ళు మళ్ళీ దారిలోకి తేవడం. అంటే యాక్చువల్గా చర్చల ప్రాసెస్ స్టార్ట్ అయింది, మధ్యలో దారి తప్పింది, మళ్ళీ ట్రాక్లోకి తేవాలి. యుఎస్ ఏమో అలా ట్రాక్లో తెచ్చే ఎఫర్ట్స్ అనేవి ఆపకూడదు. ఇట్ షుడ్ నాట్ గివ్ అప్ ఎఫర్ట్. గివ్ అప్ అంటే విడిచిపెట్టేయడం, ఆపకూడదు అని అర్థం అక్కడ. బై బ్లోయింగ్ అప్ ఎ జాయింట్ లైజన్ ఆఫీస్, బై బ్లోయింగ్ అప్ ఎ జాయింట్ liaison office on the border with South Korea and threatening to deploy troops along the demilitarized zone, North Korea is back to what it is best at: aggressive posturing with the threat of a war. దీని అర్థం ఏంటి? బై బ్లోయింగ్ అప్. బ్లోయింగ్ అప్ అంటే అర్థం ఏంటి? పేల్చేయడం. దేని పేల్చేసింది? ఎ జాయింట్ లైజన్ ఆఫీస్. లైజన్ అంటే అర్థం ఏంటి? ఇద్దరి మధ్య కమ్యూనికేషన్. లైజన్ ఆఫీసర్ అంటే సమ్మన్ హూ కనెక్ట్స్ టు పీపుల్, టూ గ్రూప్స్ని కానీ టూ కంట్రీస్ని కానీ, రెండు గ్రూప్స్ మధ్య కమ్యూనికేషన్ కంటిన్యూ అయ్యేలాగా చూసే దాన్ని మనం లైజన్ అంటాం. సో ఆ లైజన్ ఆఫీస్ని ఎవరు బ్లో చేస్తారు? నార్త్ కొరియా బ్లో చేసింది. బ్లో అంటే పేల్చేసింది. ఆన్ ద బార్డర్ దగ్గర ఉన్న సౌత్ కొరియా నార్త్ కొరియా లైజన్ ఆఫీస్ని బ్లో చేసింది. అండ్ థ్రెటనింగ్ టు డిప్లాయ్ ట్రూప్స్ అలాంగ్ ద డీమిలిటరైజ్డ్ జోన్. డీమిలిటరైజ్డ్ పేరులో ఉంది, డీమిలిటరైజ్డ్ అంటే అక్కడ మిలిటరీ ఉండకూడదు. డి ఉంది కదా, డీమిలిటరైజ్డ్ జోన్. మిలిటరీ ఉండకూడని ఒక జోన్ ఉంది, ఒక ఏరియాలో. ముందు ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు, మేము మా మిలిటరీని అక్కడ పెట్టాం, మీరు మీ మిలిటరీని పెట్టకూడదు అని. ఆ ప్లేస్ లో మేము ట్రూప్స్ ని డిప్లాయ్ చేస్తాం. ట్రూప్స్ అంటే బలగాలు. మేము వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేస్తామని చెప్పి థ్రెటన్ చేస్తుంది, బెదిరిస్తుంది. నార్త్ కొరియా ఇది చేస్తూ, నార్త్ కొరియా ఈజ్ బ్యాక్ టు వాట్ ఇట్ ఈస్ బెస్ట్ ఎట్. నార్త్ కొరియా ఏం చేసింది? ఇట్ ఈస్ బ్యాక్ టు వాట్ ఇట్ ఈస్ బెస్ట్ ఎట్. ఏంటి నార్త్ కొరియా ఏ విషయంలో బెస్ట్? అగ్రెసివ్ పోస్చరింగ్ విత్ ద థ్రెట్ ఆఫ్ ఏ వార్. ఎప్పటికప్పుడు యుద్ధానికి మేము రెడీగా ఉన్నాం అన్నట్టుగా ఒక పోస్చరింగ్ ఇస్తుంది. పోస్చరింగ్ అంటే అర్థం ఏంటి? పోస్చరింగ్ అంటే ఏ బిహేవియర్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు గివ్ ఎ మెసేజ్. అగ్రెసివ్ పోస్చరింగ్ అంటే అర్థం ఏంటి? మేము రెడీ, తేల్చుకుందాం. అదొక పోస్చరింగ్. అంటే పోస్చరింగ్ అంటే ఎన్ యాటిట్యూడ్ ఆర్ ఎ బిహేవియర్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు గివ్ ఎ మెసేజ్. మెసేజ్ అంటే సందేశం ఇవ్వడం అని కాదు, మేము ఇలా ఉన్నాం అని చెప్పి ఒక రకమైన ఎదుటి వాళ్ళకి తెలిసేలాగా చేయడం. దట్ ఈస్ కాల్డ్ పోస్చరింగ్. అగ్రెసివ్ ఎలాంటి పోస్చరింగ్ అది? అగ్రెసివ్ అంటే అర్థం ఏంటి? దుందుడుకు స్వభావం. దుందుడుకు వ్యక్తిని అగ్రెసివ్ అంటాం. ఈజ్ అన్ అగ్రెసివ్ పర్సన్ అంటే మంచి రైజ్ లో ఉంటాడు, సోబర్గా కూల్గా నెమ్మదిగా ఉండే టైప్ కాదు. అగ్రెసివ్ బిహేవియర్. వెంటనే ఇప్పుడు అగ్రెసివ్ బిహేవియర్ ఉన్నవాడిని నువ్వు రెచ్చగొట్టావు అనుకో, తిరిగి అంతకంటే ఎక్కువ రెచ్చిపోతాడు. ఒకప్పుడు విరాట్ కోహ్లీ తీసుకోండి, క్రికెట్ ఫీల్డ్ ఎలా ఉండేవాడు? ఈజ్ అన్ అగ్రెసివ్ ప్లేయర్. అంటే నెగిటివ్ సెన్స్ లో అని కాదు, అది పాజిటివ్ గా కూడా వాడచ్చు. విరాట్ కోహ్లీని ఎవరైనా గెలికారనుకోండి, ఇంకా ఎక్కువ పౌరుషం వస్తుంది, ఇంకా ఎక్కువ కోపంగా రెస్పాండ్ అవుతాడు. అగ్రెషన్ with the threat of a war. Troubles began in the peninsula early this year after a deadline in North dictated to the US to achieve progress in the denuclearization talks expired on December 31st. Denuclearization అంటే అర్థం ఏంటి? నార్త్ కొరియా న్యూక్లియర్ మెసేజ్ తయారు చేస్తుంది, అది ఆపేయాలి, డీన్యూక్లియరైజేషన్ చేయాలి, అవన్నీ ఆపేయాలి అని చెప్పి అమెరికా ఉంటుంది. దానికి సంబంధించి అమెరికాకి నార్త్ కొరియాకి మధ్యలో చర్చలు స్టార్ట్ అయ్యాయి యాక్చువల్గా. సెంటెన్స్ మళ్ళీ చాలు. ట్రబుల్స్ బిగిన్ అయ్యాయి ఎప్పుడు? ఇన్ ది పెనిన్సులా ఎర్లీ దిస్ ఇయర్. ఈ సంవత్సరం స్టార్టింగ్ లో ట్రబుల్స్ అనేవి బిగిన్ అయ్యాయి. ఆఫ్టర్ ఎ డెడ్ లైన్ ద నార్త్ డిక్టేటెడ్ టు ద యుఎస్ టు అచీవ్ ప్రోగ్రెస్ ఇన్ ద డీన్యూక్లియరైజేషన్ టాక్స్ ఎక్స్పైర్డ్ అండ్ 31st December. యుఎస్ కి నార్త్ కి మధ్యలో చర్చలు జరిగాయి. ఆ చర్చలకి ఒక పర్టికులర్ డెడ్ లైన్ పెట్టింది నార్త్ కొరియా, December 31st కల్లా చర్చల్లో ప్రోగ్రెస్ ఉండాలి అని. అన్ఫార్చునేట్లీ అనుకున్న ప్రోగ్రెస్ రాలేదు. ప్రోగ్రెస్ రాకుండానే చర్చలు ఎక్స్పైర్ అయిపోయాయి, టైం అయిపోయింది. అందుకని నార్త్ కొరియా మళ్ళీ మొదటికి వచ్చేసింది. మీరు చదువుతున్న కొద్దీ ఏంటి ఆ చర్చలు, ఎందుకు ఆ చర్చలు, ఆ బ్యాక్గ్రౌండ్ వస్తుంటుంది. సో కంగారు ఏం పడకండి, వెళ్తున్న కొద్దీ మీకు స్టోరీ బిల్డ్ అవుతూ ఉంటుంది. నార్త్ కొరియా హ్యాస్ కండక్టెడ్ మిసైల్ టెస్ట్స్ దిస్ ఇయర్. టెస్ట్లు కండక్ట్ చేసింది, సెండింగ్ వార్నింగ్ సిగ్నల్స్ టు సియోల్ అండ్ వాషింగ్టన్. వాషింగ్టన్ కి, సియోల్ అంటే అర్థం ఏంటి? మన సౌత్ కొరియా రాజధాని.
సోల్ అనాలి, క్యాపిటల్ అదే. సో ఈ రెండు కంట్రీస్ కి కూడా వార్నింగ్ సిగ్నల్స్ పంపింది. ఎలాగా? మిసైల్ టెస్టులు చేస్తూ, అంటే మన మిసైల్స్ రెడీ చేస్తుంది అనమాట. ద లేటెస్ట్ క్రైసిస్ వాజ్ ట్రిగర్డ్ ఎక్కడ ఉంది, was triggered by anti-nuclear groups, anti-North defector groups that sent out propaganda leaflets via balloons across the border. అసలు లేటెస్ట్ ఇప్పుడు ఎందుకు నార్త్ కొరియాకి చిరాకు వచ్చింది, సంక్షోభం వచ్చింది, కోపం వచ్చిందంటే ఇట్ వాస్ ట్రిగ్గర్డ్. ట్రిగ్గర్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఇనిషియేట్స్ రియాక్షన్, సంథింగ్ దట్ ప్రొవోక్స్ రియాక్షన్ ఇస్ కాల్డ్ ట్రిగ్గర్. ట్రిగ్గర్ చేయడం అంటే అర్థం ఏంటి? ఒకళ్ళు ఒక రకమైన రియాక్షన్ ని వచ్చేలాగా చేయడాన్ని ట్రిగ్గర్ చేయడం అంటాం. అర్థమవుతుందా ట్రిగ్గర్ అంటే? సే ఎస్ ఆర్ నో. ఆర్ యూ గెటింగ్ ఇట్? ట్రిగ్గర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మంచి మోటివేషన్ స్పీచ్ ఇచ్చాను అనుకోండి, మీరు ఇమీడియట్ గా పుస్తకం పట్టుకొని చదవడం మొదలు పెట్టారు అనుకోండి, సో మై స్పీచ్ వాజ్ ఏ ట్రిగ్గర్. అంటే మీలో ఆ రియాక్షన్ రావడానికి ఈ స్పీచ్ ట్రిగ్గర్ అయింది. అది నెగిటివ్ గా వాడచ్చు, పాజిటివ్ గా వాడచ్చు. ఇప్పుడు నార్త్ కొరియా ఇలా బిహేవ్ చేయడానికి ట్రిగ్గర్ ఏంటి? యాంటీ నార్త్ డిఫెక్టర్ గ్రూప్స్. డిఫెక్టర్ అంటే అర్థం ఏంటి? ఇవాళ మార్నింగే వచ్చింది యాంటీ డిఫెక్షన్ లా. డిఫెక్టర్ అంటే అర్థం ఏంటి? సమ్మన్ హూ లీవ్స్ హిజ్ ఓన్ కంట్రీ, ఓకే, ఆర్ సమ్మన్ హూ లీవ్స్ హిజ్ ఓన్ పార్టీ. మార్నింగ్ పార్టీ, ఇప్పుడు కంట్రీ. సొంత కంట్రీని వదిలేసి సొంత కంట్రీకి వ్యతిరేకంగా ఆపోజిట్ వ్యక్తులతో చేయగలిపిన వాడిని డిఫెక్టర్ అంటారు. అలాగే యాంటీ నార్త్ డిఫెక్టర్ గ్రూప్స్ అంటే నార్త్ కొరియా అంటే ఇష్టం లేని వాళ్ళు, నార్త్ కొరియా నుంచి బయటకు వచ్చి సౌత్ కొరియాలో నివసిస్తున్న వాళ్ళు యాంటీ నార్త్ డిఫెక్టర్ గ్రూప్స్. వాళ్ళు ఏం చేశారు? ప్రోపగాండా మెసేజ్ ని బలూన్ ద్వారా పంపారు అక్రాస్ ద బార్డర్. ప్రోపగాండా మెసేజ్ అంటే అర్థం ఏంటి? ప్రోపగాండా అంటే ఏదైనా ఒక విషయం ప్రచారం అనమాట. ఒక పర్టికులర్ ఇష్యూని ప్రచారం చేయడానికి ప్రోపగాండా అంటారు. ప్రోపగాండా పాలిటిక్స్ అంటారు. పాలిటిక్స్ లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తీసుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల మనోభావాల్ని, ప్రజల ఆలోచనల్ని పాలిష్ చేయడానికి, బ్రష్ చేసేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా ఏం చేస్తారు? మన ఆలోచన విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు. ప్రోపగాండా పాలిటిక్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బీజేపీ ఎలా ట్రై చేయొచ్చు? కాంగ్రెస్ వాళ్ళకి పవర్స్ ఇస్తే హిందూ మతానికి తూట్లు పొడుస్తుంది, ముస్లిం ఎపీజ్మెంట్ చేస్తుంది, మన మతం వెనకబడిపోతుంది, మన మతం ముందుకెళ్ళాలి, మన మతం ఇది అవ్వకూడదంటే బీజేపీకే ఓట్లు వేయాలి అనే సెన్స్ లో, అంటే మన హిందూ మతాన్ని పరిరక్షించేది బీజేపీయే, లేకపోతే మన మతం ఇంకా హిందువులు తగ్గిపోతారు, ముస్లిమ్స్ పెరిగిపోతారు. ఈ రకమైన భావజాలం ప్రజల్లో స్ట్రాంగ్ గా రావడానికి కారణం ఏంటి? మీరు అబ్జర్వ్ చేస్తే ఫేస్బుక్ లోను వాటిలోను ఈ టైప్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే రిలీజియన్ కి పార్టీకి లింక్ వచ్చేసింది. అంటే ప్రజల మనోభావాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, దాన్ని ప్రోపగాండా అంటాం. ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ మెసేజింగ్ తో అదే పనిగా ఇన్ఫ్లుయెన్స్ చేయడాన్ని మనం ప్రోపగాండా అంటాం. సిమిలర్ గా ఇక్కడ ప్రోపగాండా అంటే నార్త్ కు వ్యతిరేకంగా, నార్త్ కొరియాకి వ్యతిరేకంగా వీళ్ళు కొన్ని మెసేజెస్ తయారు చేసి లీఫ్లెట్స్ అని తెలుసు కదా, మామూలుగా ప్యాంప్లెట్స్ లాగా అనమాట. అవి ఒక బెలూన్ లో పెట్టి అక్రాస్ ద బార్డర్ ఇటువైపు నుంచి సౌత్ కొరియా బార్డర్ నుంచి నార్త్ కొరియా వైపు పంపించారు. వెళ్ళడానికి అవ్వదు కదా, అలా పంపించారు. అలా పంపించినందుకు నార్త్ కొరియా కోపం వచ్చింది. అండ్ దట్ వాస్ ద ట్రిగర్. యాంగర్డ్ బై ద సౌత్స్ రిఫ్యూజల్ టు క్రాక్ డౌన్ ఆన్ దెమ్. సో ఏం కోరుకుంటుంది నార్త్ కొరియా? మీ వైపు ఉన్న వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఇలా చేస్తున్నారు, మీరు ఏం చేయాలి? వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకోవాలి. క్రాక్ డౌన్ ఆన్ నోట్ చేసుకోండి. క్రాక్ డౌన్ ఆన్ అంటే మీనింగ్ ఏంటి? టు టేక్ సివియర్ పనిష్మెంట్, సివియర్ మెజర్స్, సివియర్ పనిష్మెంట్ తీసుకోవడం, సివియర్ గా పనిష్ చేయడం. టు పనిష్ సమ్వన్ సివియర్లీ అని క్రాక్ డౌన్ ఆన్, ఫ్రేజల్ వర్బ్ కలిపి వస్తుంది ఒకేసారి. వాళ్ళ మీద మీరు సివియర్ పనిష్మెంట్ తీసుకోలేదు అనే విషయానికి నార్త్ కి కోపం వచ్చింది. యాంగర్డ్ బై ద సౌత్ రిఫ్యూజల్ టు క్రాక్ డౌన్ ఆన్ దెమ్. ఒప్పుకోలేదు. సౌత్ కొరియా ఏమో వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకోవడానికి ఒప్పుకోలేదు, అందువల్ల నార్త్ కి కోపం వచ్చింది. ప్యాంగ్యాంగ్ అంటే నార్త్ కొరియా రాజధాని. హ్యాస్ సెవర్డ్ అంటే కట్ చేసుకోవడం. హాట్ లైన్స్ అంటే టెలిఫోన్ లైన్స్, రెండు వైపులా మాట్లాడడానికి ఉన్న టెలిఫోన్ లైన్స్ ఏం చేసింది? కట్ చేసింది కోపంతో. SEVER, సెవర్ అంటే కట్ చేసేయడం. డిమాలిష్డ్ ది లైజన్ ఆఫీస్ ని డెమాలిష్ చేసింది, కూల్చేసింది మొత్తం. అండ్ ఈస్ ప్లానింగ్ టు డిప్లాయ్ ట్రూప్స్ అలాంగ్ ద బార్డర్ వైపు ఫుల్ గా ట్రూప్స్ ని డిప్లాయ్ అంటే మోహరించడం, అంటే గ్యాదర్, ఒక ప్లేస్ కి తీసుకొచ్చి వాళ్ళని గ్యాదర్ చేయడం. అలా చేసే ప్లాన్ లో నార్త్ కొరియా ఉంది. Tensions now risk rolling back whatever little was achieved
త్రూ ఎంగేజ్మెంట్ ఓవర్ ద పాస్ట్ 2 years. రోల్ బ్యాక్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ వెనక్కి వచ్చేయడం. గత 2 సంవత్సరాలుగా డిస్కషన్స్ ద్వారా ఎంతో కొంత శాంతి నెలకొల్పే ప్రయత్నాలు జరిగాయి. నార్త్‌కి, సౌత్‌కి, అలాగే నార్త్‌కి, యూఎస్‌కి మధ్యలో డిస్కషన్ జరిగాయి. అయితే మీకు అర్థం కానిది ఏంటంటే, అమెరికా ఎందుకు మధ్యలో దూరుతుంది? ఇది నార్త్, సౌత్ అంటున్నారు సార్, మధ్యలో అమెరికా ఎందుకు దూరుతుందని చెప్పి. మీకు ఒక బ్రీఫ్ హిస్టరీ చెప్తాను. సౌత్ కొరియా, నార్త్ కొరియా స్టోరీ ఏంటంటే, చిన్నగా చెప్తా. డీటెయిల్డ్‌గా చదవడానికి నాకు టైం సరిపోలా. చదివినంతలో చెప్తాను. 1910 1910 నుంచి కూడా కొరియా అనేది జపాన్ కంట్రోల్‌లో ఉండేది. మన ఇండియా ఎవరి కంట్రోల్‌లో ఉండింది అప్పుడు? బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉన్నట్టు కొరియా ఇన్‌ఫాక్ట్ చైనా కూడా జపాన్ కంట్రోల్‌లో ఉండేది. చైనా, మంచూరియా కొన్ని కంట్రీస్ అన్నీ కూడా దే వర్ అండర్ జపనీస్ ఎంపైర్. మనకి వరల్డ్ వార్ 2 అయినప్పుడు జపాన్ ఓడిపోయింది. అమెరికా ఇవన్నీ గెలిచాయి వాళ్ళ మీద, జపాన్ మీద ఓడిపోయిన తర్వాత ఏమైందంటే జపాన్ పరిస్థితి, ఇట్ లాస్ట్ గ్రిప్ ఆన్ ఆల్ ఇట్స్ కాలనీస్. బ్రిటన్ కాలనీగా ఇండియా ఉండింది. వలస రాజ్యం. కాలనీ అంటే వలస రాజ్యం. అలాగే జపానీస్ గ్రిప్‌లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఒకసారిగా ఫ్రీ బర్డ్స్ అయిపోయాయి. జపాన్‌కి వాళ్ళే ఓడిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఫ్రీ బర్డ్స్ అయిపోయాయి. చైనా కూడా ఫ్రీ అయిపోయింది 1940స్‌లో. అంటే వరల్డ్ వార్ అయిన తర్వాత. చైనా అంత పెద్దది. జపాన్ చిన్నది. కానీ జపాన్ చైనాని కంట్రోల్ చేసింది అప్పట్లో. అలాగే కొరియా కూడా జపాన్ కంట్రోల్‌లో ఉండింది. అయితే అంటే జపాన్ కంట్రోల్‌లో ఉన్నప్పటికి కూడా చైనాలో వాటిల్లో ఇప్పుడు మన ఇండియాలో లాగే ఒక పొలిటికల్ గ్రూప్స్ గాని, వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోవడం గాని, అట్‌లీస్ట్ కొంత ఈ నేషనలిస్టిక్స్ ఇవన్నీ ఉండేవి. కానీ కొరియాలో దే వర్ కంప్లీట్‌లీ అండర్ జాపనీస్ గవర్నమెంట్. దేర్ వాస్ నో లీడర్. ఒకవేళ సడెన్‌గా వాళ్ళని వదిలేస్తే లీడ్ చేయడానికి ఒక లీడర్ లేరు, ఒక గ్రూప్ లేదు, ఏమీ లేదు. అంటే ఎలా అంటే సడెన్‌గా ఇప్పుడు కొరియాని చూసేవాడు లేడు. ఎవరు పరిపాలించాలో తెలీదు. ఏమవుతుందో తెలీదు. ఇలాంటి టైంలో ఏం జరిగిందంటే, కొరియాలో కొంత పార్ట్ అంటే కొంతమంది దే వర్ మోర్ అంటే ఎలా చెప్పాలి మీకు? అంటే ఒక ఇంకా కమిటీస్‌గా ఫార్మ్ అయ్యారు. కొరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఏరియాలో ఒక కమిటీ ఇంకా గ్రూప్స్ ఫార్మ్ చేయడం మొదలుపెట్టారు. అందులో కొంత బ్యాచ్ అంతా ఒక రకమైన బ్యాచ్ అంతా వెస్టర్న్ కైండ్ ఆఫ్ థింకింగ్ అన్నమాట. అంటే మనకి యూరోపియన్ కైండ్ ఆఫ్ థింకింగ్‌తో కొంచెం డెవలప్డ్ ఎడ్యుకేషన్ మీద, సైన్స్ మీద, వాటి మీద ఎక్కువగా ఉన్న గ్రూప్ ఒకటి. ఇంకో గ్రూప్ ఏమో ఇంకో టైపు. సో, నార్త్‌లో ఉండే వాళ్ళ కల్చర్ ఒకలా ఉండేది. సౌత్‌లో ఉండే వాళ్ళ కల్చర్ ఒకలా ఉండేది. ఆ తర్వాత రష్యా ఎంటర్ అయింది. రష్యా ఎంటర్ అయ్యి నార్త్‌లో ఉన్న వాళ్ళందరిని కూడా వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చి వాళ్ళతో ఎక్కువగా ఆహ్, ఎక్ ఇన్ ద సెన్స్ కొంచెం అడ్మినిస్టర్ చేయడం మొదలుపెట్టింది. తర్వాత 1946లో అనుకుంటా యూఎస్ ఎంటర్ అయింది. యూఎస్ ఎంటర్ అయ్యి సౌత్‌లో ఉన్న వాళ్ళందరిని అడ్మినిస్టర్ చేయడం మొదలుపెట్టింది. కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. సో, అలా ఒక రకంగా వెళ్తుందనమాట. 1950 వచ్చిన తర్వాత ఫుల్ రీజన్స్ నేనింక చదవలేదు. బట్ నాకు అర్థమైందేంటంటే 1950లో నార్త్‌కి, సౌత్‌కి వార్ జరిగింది. స్టార్ట్ అయింది యాక్చువల్‌గా వార్. నార్త్ కొరియాకి, సౌత్ కొరియాకి ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఐ డోంట్ రిమెంబర్ ద రీజన్స్. బట్ వార్ జరిగింది. ఇప్పుడు విషయం అది కాదు కదా! వార్ జరిగినప్పుడు ఏమైందంటే అది నార్త్ కొరియా, సౌత్ కొరియా వార్‌లా కాదు. అది ఇంకో చిన్న ప్రపంచం, మినీ ప్రపంచ యుద్ధంలా జరిగింది. నార్త్ కొరియా వైపు చైనా వచ్చింది. నార్త్ కొరియా వైపు రష్యా వచ్చింది. రష్యా కన్నా ఎక్కువగా చైనా. సౌత్ కొరియా వైపు అమెరికా వచ్చింది. సౌత్ కొరియా వైపు యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి పంపించిన ఇంకొన్ని దేశాలొచ్చాయి. సో, సౌత్ కొరియాకి సపోర్ట్‌గా వీళ్ళందరూ కూడా ట్రూప్స్‌ని, బలగాల్ని, ఆర్మీని మన వెపన్స్‌ని వీళ్ళు పంపారు. నార్త్‌కి సపోర్ట్‌గా చైనా. అలా 3 సంవత్సరాల యుద్ధం జరిగింది. 3 సంవత్సరాల యుద్ధంలో 25,00,000 మంది చనిపోయారు. 2.5 మిలియన్. అందులో మిలిటరీ వాళ్ళకంటే సివిలియన్స్ ఎక్కువున్నారు. అంటే నార్మల్ పౌరులు చాలా మంది చనిపోయారు. దెన్ దే సైన్డ్ ఎన్ ఆర్మిస్టిస్. ఆర్మిస్టిస్ అంటే అర్థం ఏంటంటే ఒక ట్రూస్ లాంటిది. చిన్న ఒప్పందం. జనరల్‌గా వార్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఒక ట్రీటీ ఉండాలి. ట్రీటీ అంటే అఫీషియల్ ఒక పెద్ద ఒప్పందం. అంటే వార్ అఫీషియల్‌గా ఎండ్ అయింది అని చెప్పి వీళ్ళు సంతకాలు పెట్టి డిక్లేర్ చేస్తారు. సో, ద వార్ హాస్ అఫీషియల్లీ ఎండెడ్ అని. నార్త్‌కి, సౌత్‌కి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే టెంపరరీగా ఆపుదామని నిర్ణయించుకున్నారు. తర్వాత మళ్ళీ ఫైట్ చేసుకుందాం. ప్రస్తుతానికి బ్రేక్ తీసుకుందాం ఇద్దరం అని చెప్పి టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ వార్ గురించి వాళ్ళు డిసైడ్ అయ్యి ఒక చిన్న ట్రూస్ చేసుకున్నారు. ట్రూస్ అంటే చిన్న ఒప్పందం. ట్రూస్ గాని ఆర్మిస్టిస్ అంటారు యాక్చువల్‌గా. టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ వార్. అది సైన్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ కలవలేదు. అంటే టెక్నికల్లీ స్పీకింగ్ నార్త్ కొరియా, సౌత్ కొరియా వార్ ఇప్పటికి ఎండ్ అవ్వలేదు. ట్రీటీ అనేది ఈ రోజుకి సైన్ చేయలేదు వాళ్ళు. సో, టెక్నికల్లీ దే ఆర్ స్టిల్ ఎట్ వార్. అంటే రోజు కొట్టుకోకపోవచ్చు గానీ, వార్ ఎండ్ అవ్వలేదు టెక్నికల్లీ. ఎందుకంటే వార్ ఎండ్ అయినట్టుగా పత్రం లేదు. ఒక అగ్రీమెంట్ లేదు. ఒక ఇది లేదు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళకి నార్త్‌కి, సౌత్‌కి బౌండరీ కూడా అమెరికా డిసైడ్ చేసింది. 38థ్ పారలెల్ అని చెప్పి ఒక బోర్డర్ లైను. సో, అది దాన్ని ఒక రకంగా బోర్డర్ లైన్ కింద ఉండిపోయిందనమాట.
అలా ఉంటది నార్త్ కొరియా, సౌత్ కొరియా స్టోరీ. అండ్ నార్త్ వాళ్ళ కల్చర్ వేరు, ఆలోచన విధానం వేరు. సౌత్ వాళ్ళ కల్చర్ వేరు, ఆలోచన విధానం వేరు. ఇంకోటి ఏమైందంటే ఈ వార్‌లో కొరియా తరపున, సౌత్ కొరియా తరపున అమెరికా పనిచేసింది కదా! అమెరికా నార్త్ కొరియాని ధ్వంసం చేసేసింది. విపరీతంగా ఎంతో కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. అందుకే నార్త్ కొరియాకి అమెరికా అంటే విపరీతమైన కోపం. అంటే చాలా ఎక్కువ బ్లడ్ షెడ్ చూసారు వాళ్ళు. అంటే ఎంతో రక్తపాతం చూసారు. అందుకే నార్త్ కొరియన్స్ ఎప్పుడు ఇంత నష్టపోయారు కాబట్టే వాళ్ళెప్పుడు కూడా యుద్ధానికి కయ్యానికి కాలు దువ్వుతా ఉంటారు ఎప్పుడు చూసినా. అలా ఉంటారు. ఆ కసిగా ఉంటారు ఎప్పుడు చూసినా. సో, నార్త్ చైనా అదంతా గ్రూప్. ఇటువైపేమో యూఎస్ అండ్ సౌత్ కొరియా వీళ్ళంతా గ్రూప్. సౌత్ కొరియా, యూఎస్ ఈ రోజు కూడా ఫ్రెండ్స్. సౌత్ కొరియాకి ఏమైనా అయితే యూఎస్ వస్తది. జపాన్‌కి ఏమైనా అయితే అమెరికా వస్తది. వాళ్ళ మధ్య ఉన్న ఒప్పందాలు అలాంటివి. సో, వాళ్ళకేమైనా సరే అమెరికా వస్తది. వాళ్ళకైనట్టుగానే భావిస్తుంది. అంత ఫ్రెండ్‌షిప్ ఉంది వాళ్ళకి. ఒకప్పుడు జపాన్ కాలనీ ఇది. కానీ తర్వాత వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత వరల్డ్ వార్‌లో యూఎస్ జపాన్‌కి వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఇన్‌ఫాక్ట్ అమెరికా, రష్యా కలిసి జపాన్‌కి, జర్మనీకి వీటికి వ్యతిరేకంగా పోరాటం చేశాయి. తర్వాత ఏమైంది? జపాన్, యూఎస్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు అమెరికా అండ్ జపాన్ థికెస్ట్ ఫ్రెండ్స్. అండ్ జపాన్‌లో న్యూక్లియర్ బాంబ్స్ ఏసింది యూఎస్ మళ్ళీ. సో, రోజులు మారాయి. మళ్ళీ యూఎస్ఎస్ఆర్ అప్పటికి రష్యా కాదు కదా! యునైటెడ్ సోవియట్ యూనియన్. వాళ్ళేమో వీళ్ళకి వ్యతిరేకం అయిపోయారు. సో, అమెరికాకి, చైనాకి మధ్యలో ప్రచ్ఛన్న యుద్ధం. కోల్డ్ వార్ అంటారు. అంటే కోల్డ్ వార్ అంటే యాక్చువల్‌గా వార్ కాదు. కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి ట్రస్ట్ లేకపోవడం. సో, ప్రపంచం అంతా విడిపోయిందనమాట. కొంత యూఎస్ వైపు, కొంత యూఎస్ఎస్ఆర్ వైపు. అంటే ఎకానమీ పరంగా అన్ని రకాలుగా ఒకళ్ళనొకళ్ళు నమ్మకుండా వాళ్ళ మీద వీళ్ళు స్పైయింగ్ చేయడం, వీళ్ళ మీద వాళ్ళు స్పైయింగ్ చేయడం, గూఢచర్యాలు ఇలా అలా అయిపోయింది. తర్వాత యూఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిపోయింది 1990స్‌లో. రష్యా వచ్చింది. సో, పవర్ తగ్గిపోయింది. ఎందుకంటే ఎక్కువ కంట్రీస్ కదా అప్పుడు. బలం తగ్గిపోయాక ఇంకా అమెరికా సూపర్ పవర్ అయిపోయింది. యూఎస్ఎస్ఆర్ బలం ఎప్పుడైతే తగ్గిపోయిందో రష్యా విడిపోయిన తర్వాత అమెరికా సూపర్ పవర్ అయిపోయింది. ఇప్పటి వరకు అమెరికాని ఛాలెంజ్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు అమెరికాకి ఛాలెంజ్ చేసేలాగా డ్రాగన్ వచ్చింది. ఎవరు? చైనా. ఇది కథ. చిన్నగా. చిన్న సమ్మరీ చేశాను. ఓకే. తర్వాత tensions now risk rolling back whatever little was achieved through engagement over the past 2 years. లాస్ట్ 2 ఇయర్స్‌గా ఏదైతే డిస్కషన్స్ ద్వారా దాని ద్వారా అంటే ఏం జరిగిందంటే మన ప్రెసిడెంట్ కిమ్‌కి అంటే ఇక్కడ నార్త్ కొరియన్ అతను కిమ్‌కి మరియు మన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌కి మీటింగ్ జరిగింది. మీటింగ్‌లో ఏం జరిగిందంటే ఇన్‌ఫాక్ట్ నార్త్ కొరియా వాళ్ళు న్యూక్లియర్ టెస్టులు చేశారు. న్యూక్లియర్ మిసైల్స్ రెడీ ఎందుకంటే మా మీద ఏమైనా అయితే మేము రెడీగా ఉండాలి కదా అని చేసుకున్నారు. అమెరికా ఏమంటుంది? మీరవి చేయొద్దు అంటుంది. అమెరికా మాట వినకుండా వీళ్ళు చేశారు. అప్పుడు అమెరికా ఏం చేసింది? సాంక్షన్స్ విధించింది. సాంక్షన్స్ అంటే మీకు నా ఎడిటోరియల్స్ వినే వాళ్ళకి తెలిసుంటుంది. ఎవరైనా చెప్పండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాంక్షన్? లెట్ మీ సీ హూ ఆల్ రిమెంబర్. సాంక్షన్ అంటే అర్థం ఏంటి ఈ కాంటెక్స్ట్‌లో? న్యూక్లియర్ మిసైల్స్ వద్దు అని చెప్పినా సరే నార్త్ కొరియా చేసింది. అందుకని యూఎస్ సాంక్షన్డ్ నార్త్ కొరియా. లేదా ఇంపోజ్డ్ సాంక్షన్స్ ఆన్ నార్త్ కొరియా. సాంక్షన్స్ అంటే ఆంక్షలు, పెనాల్టీస్. కరెక్ట్. వెరీ గుడ్. టాక్స్‌లు కాదు. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియాతో ఎవరు ట్రేడ్ చేయకూడదు. నార్త్ కొరియాతో ఎవరు వ్యాపారం చేయకూడదు. నార్త్ కొరియాకి ఏమైనా మనం ఐక్యరాజ్య సమితి ఏమైనా సపోర్ట్ చేస్తే చేయకూడదు. ఇట్లాంటివన్నమాట. రూల్స్ పెట్టడం, వాళ్ళు ఇబ్బంది ఫైనాన్షియల్‌గా దెబ్బతీయడం. ఆంక్షలంటారు లేకపోతే పెనాల్టీస్ అనొచ్చు. అఫీషియల్ పెనాల్టీ ఇంపోజ్డ్ ఆన్ సమ్‌వన్ ఫర్ నాట్ అడ్హెరింగ్ టు ఎ ట్రీటీ. ఒక ఒప్పందాన్ని ఫాలో అవ్వకపోయినా, ఒక ఏదన్నా అఫీషియల్‌గా చేసుకున్న అగ్రీమెంట్‌ని ఫాలో అవ్వకపోయినా, వాళ్ళ మీద విధించే పెనాల్టీలు గాని, లేకపోతే ఇలాంటి పనిష్మెంట్‌లు గాని, ఓకే. వీటిని మనం సాంక్షన్స్ అంటాం. ఓకే. సో, యూఎస్ ఏమో సాంక్షన్స్ విధించింది. ఇప్పుడు టాక్స్ ఏంటి? ఆ సాంక్షన్స్ విధించడం వల్ల నార్త్ కొరియా ఆర్థికంగా ఇంకా వెనకబడిపోయింది. సో, అందుకని ఏమంటుందంటే యూఎస్ మీరు డీన్యూక్లియరైజేషన్ చేయండి. అంటే మీ దగ్గర ఉన్న వెపన్స్ అన్ని అంటే మరి న్యూక్లియర్ వెసల్స్ వెపన్స్ లేకుండా మీరు చేస్తే మీ మీద ఉన్న సాంక్షన్స్ అన్ని మేము తీసేస్తామని చెప్పి యూఎస్ చెప్పింది. సో, దానికి ఒక డెడ్‌లైన్ పెట్టుకున్నారు. మొదలు పెట్టండి. మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. మీరు చేస్తున్న కొద్దీ ఒక్కొక్క సాంక్షన్ మేము లిఫ్ట్ చేస్తూ వస్తాము అని చెప్పి ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. అన్‌ఫార్చునేట్‌లీ అది అక్కడి నుంచి ప్రొసీడ్ అవ్వలేదు. అక్కడికి ఆగిపోయింది. సగం దూరంలో ఆగిపోయింది. నార్త్ కొరియా డిసెంబర్ 31 అన్నీ అయిపోవాలని డెడ్‌లైన్ పెట్టింది. ఆ డెడ్‌లైన్ అయిపోయింది కానీ ఏం జరగలేదు. ఈలోపు కరోనా వచ్చింది. 5 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు నార్త్ గుర్తొచ్చింది. డెడ్‌లైన్ దాటిపోయింది అని చెప్పి మళ్ళీ హడావిడి చేయడం మొదలుపెట్టింది. అది కథ.
రోల్ బ్యాక్ అంటే తెలుసు కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి 2 సంవత్సరాల్లో చర్చల ద్వారా ఏదైతే సాధించామో అంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సౌత్ కొరియాస్ యూనిఫికేషన్ అంటే అర్థం ఏంటి? కలపడం. యూనిఫికేషన్ మినిస్టర్ కిమ్ యాన్ చన్ రిజైన్డ్ ఆన్ ఫ్రైడే అండ్ సియోల్ హ్యాస్ ఆల్సో మూవ్ టు చార్జ్ ది డిఫెక్టర్ గ్రూప్స్. చార్జ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ మీద కేసులు పెట్టింది. అప్పుడు చార్జ్ అంటే అఫీషియల్ గా వాళ్ళ మీద చార్జెస్ అంటాం కదా, పోలీస్ చార్జెస్. చార్జ్ అంటే ఆరోపణలు. చార్జ్ సమ్వన్ విత్ సంథింగ్ అంటే వాళ్ళ మీద ఒక రకమైన ఆరోపణతో కేసు పెట్టడం. ఆ డిఫెక్టర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, డిఫెక్టర్ గ్రూప్స్ అని చెప్పాను కదా, కంట్రీని విడిచిపెట్టి వచ్చేసిన గ్రూప్స్. సో వాళ్ళ మీద వీళ్ళు కేసు పెట్టారు. మీరు ఇప్పుడు అనవసరంగా మీరు చేసిన పని వల్ల రెచ్చగొట్టడం జరుగుతుంది. బట్ దీస్ మూవ్స్ ఆర్ అన్లైక్లీ టు ఈజ్ టెన్షన్స్ యాజ్ ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ ద స్టాల్ ఇన్ టాక్స్. ఈ గ్రూప్స్ ఏదైతే బెలూన్ ద్వారా మెసేజ్ పెట్టారో అది ట్రిగ్గర్. కానీ యాక్చువల్ గా నార్త్ కొరియా కోపం రావడానికి కారణం ఏంటి? స్టాల్ అంటే ఆగిపోవడం, టాక్స్ అంటే చర్చలు పూర్తిగా స్తంభించిపోవడం అనేది నార్త్ కొరియా యొక్క మెయిన్ ప్రాబ్లం. ఇది కాదు, అది కోపం. సో అది ట్రాక్ లోకి వస్తే గానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. 2 years after US President Trump and North Korean leader Kim Jong-un met in Singapore to discuss denuclearization, little has been achieved in that direction. 2 సంవత్సరాలు అయిపోయింది, సింగపూర్ లో కలిసారు వాళ్ళిద్దరు. తర్వాత ఏమైంది? లిటిల్ హ్యాస్ బీన్ అచీవ్డ్. ఏం చెప్తాను లిటిల్ అంటే? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిటిల్? టైప్. లిటిల్ హ్యాస్ బీన్ అచీవ్డ్ ఇన్ దట్ డైరెక్షన్. నథింగ్, ఆల్మోస్ట్ నథింగ్. లిటిల్ వితౌట్ ఆర్టికల్ లిటిల్ అంటే అర్థం ఏంటి? ఆల్మోస్ట్ జీరో. ఏమీ సాధించలేదు, ఇన్ని రోజులైంది కానీ ఏమీ సాధించలేదు అని అర్థం. ఏ లిటిల్ అంటే కొంచెం, లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లిటిల్ వితౌట్ ఆర్టికల్, ఆల్మోస్ట్ నథింగ్. Little has been achieved in that direction. It is likely that the North is now trying to get back Mr. Trump's attention. సో నార్త్ యొక్క ఉద్దేశం ఏంటి? బాబు ట్రంప్, సగంలో ఆపేసావు టాక్స్, ఇటు చూడు, మా వైపు చూడు, మేము ఉన్నాం ఇక్కడ. అతని అటెన్షన్ పొందడానికి కూడా నార్త్ కొరియా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. ఇట్ ఈస్ లైక్లీ, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. There were no high hopes of a quick solution to the US-North Korean rivalry. యుఎస్ కి నార్త్ కొరియన్ రైవల్రీ అంటే తెలుసు కదా, శత్రుత్వం. దానికి క్విక్ సొల్యూషన్ లేదు. అక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఎస్ఏ రేటింగ్ లో ఒక ఇంపార్టెంట్ థింగ్, ఒక హైఫెన్ వచ్చింది. యూ షుడ్ నాట్ కాల్ ఇట్ హైఫెన్, యూ షుడ్ కాల్ ఇట్ M-, EMDASH. 3 రకాలు ఉంటాయి. హైఫెన్ అనేది చిన్న గీత, దానికన్నా పెద్దది N-, ENDASH. దిస్ ఈజ్ M-, EMDASH. ఒకసారి ఎడిటోరియల్ లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. హైఫెన్ అనేది ఎక్కడ వాడతాం మనం? మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అంటే కాంపౌండ్ వర్డ్స్ తయారు చేసినప్పుడు, కాంపౌండ్ వర్డ్స్ రాసినప్పుడు, అర్థమవుతుందా? కాంపౌండ్ వర్డ్స్ రాసినప్పుడు మధ్యలో కనెక్ట్ చేయడానికి హైఫెన్ వాడతారు. చిన్న గీత, చిన్నదనమాట. N-, ENDASH అన్ని ఒకలాగా కనిపిస్తాయి కానీ 3 డిఫరెంట్ అనమాట అవి. N- ఎక్కడ వాడతారంటే ఫ్రమ్ 1990 to 1999 అన్నాం అనుకో, ఇక్కడ నుండి ఇక్కడ వరకు, అప్పుడు మధ్యలో వాడేది హైఫెన్ కాదు, N-. ఒక పీరియడ్ ఇండికేట్ చేయడానికి N- వాడతారు. ఇప్పుడు వాడింది M-, EMDASH. M- ఎక్కడ వాడతారు? ఏదన్నా పదం గురించి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ దేని గురించి ఇచ్చారు? యుఎస్ నార్త్ కొరియన్ రైవల్రీ అన్నారు. అక్కడ యాక్చువల్ గా సిచ్యువేషన్ ఏంటి? దెర్ వర్ నో హై హోప్స్. మీరు ఎలా చదవాలంటే దాన్ని, దెర్ వర్ నో హై హోప్స్ ఆఫ్ ఎ క్విక్ సొల్యూషన్ టు ద యుఎస్ నార్త్ కొరియన్ రైవల్రీ వెన్ మిస్టర్ ట్రంప్ అండ్ మిస్టర్ కిమ్ మెట్. అంతే. ఆ మధ్యలో చదవకూడదు, మధ్యలో యాక్చువల్ గా ఫ్లోలో లేదు, కానీ అది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ యుఎస్ నార్త్ కొరియా రైవల్రీ, దాని గురించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ రీడ్ ద స్టఫ్ ఇన్ బిట్వీన్ 2 M-. అంటే మీరు ఆర్ట్ ఆఫ్ రీడింగ్ ఆర్టికల్, మీరు ఎగ్జామ్ లో రీడింగ్ కాంప్రహెన్షన్ చేసినప్పుడు కూడా ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ తెలిస్తే యూ విల్ సేవ్ టైం. నువ్వు చదివినప్పుడు నీకు ఆ 2 హైఫెన్స్ మధ్యలో వచ్చేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఫ్లోకి అది అవసరం లేదు. నువ్వు అది కూడా కలిపి చదివావు అనుకోండి, మీకు వెంటనే ఎక్కదు. అది వదిలేసి చదివండి, మీకు సెంటెన్స్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు యుఎస్ కి నార్త్ కొరియాకి రైవల్రీ ఏంటి? ఇట్ గోస్ బ్యాక్ టు 1950-53 కొరియన్ వార్. 1950-53 కొరియన్ వార్ నుంచి ఉంది. ఎందుకంటే సౌత్ కొరియాకి సపోర్ట్ గా యుఎస్ వచ్చింది, నార్త్ కొరియాని ధ్వంసం చేసింది. కాబట్టి యుఎస్ కి నార్త్ కొరియాకి అప్పటి నుంచి రైవల్రీ ఉంది. దట్ ఈస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దట్ ద అదర్ ఈస్ గివింగ్ దేర్. అది లేకుండా చదివినా మీకు సెంటెన్స్ మీనింగ్ వస్తుంది. స్టిల్ ద సమ్మిట్ వాజ్ అన్ ఆపర్చునిటీ టు ఓపెన్ ఎ న్యూ డైరెక్షన్ ఇన్ రిలేషన్స్. సంబంధాల్లో కొత్త డైరెక్షన్. సమ్మిట్ అంటే అర్థం ఏంటి? శిఖరాగ్ర సమావేశం అంటాం. అంటే హై లెవెల్ మీటింగ్ బిట్వీన్ 2 కంట్రీస్. హైయెస్ట్ లెవెల్ అఫీషియల్స్ మధ్యలో జరిగే మీటింగ్స్ ని సమ్మిట్. సమ్మిట్ అంటేనే హైయెస్ట్ లెవెల్ అని అర్థం.
సమ్మిట్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. సమ్మిట్ అంటే హైయెస్ట్ లెవెల్ అని ఒక మీనింగ్, హైయెస్ట్ లెవెల్ మీటింగ్ అని ఇంకో మీనింగ్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో సమ్మిట్ అంటారు అన్నమాట. Mr. Kim had in principle agreed to denuclearization in return for the lifting of American sanctions. ఇందాక చెప్పాను కదా, అమెరికా విధించిన ఆంక్షలని ఎత్తివేస్తే, లిఫ్ట్ చేసేస్తే మేము డీన్యూక్లియరైజేషన్కి ఒప్పుకుంటాము అని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేశారు. చేస్తామని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేశారు, ఒప్పుకున్నారు. బట్ టాక్స్ స్టాల్డ్ యాజ్ ద యుఎస్ ఇన్సిస్టెడ్ on complete, verifiable and irreversible denuclearization by North Korea in return for any concession. టాక్స్ ఏమైపోయాయి? స్టాల్డ్ అంటే ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి? యాజ్ ద యుఎస్ ఏం చేసింది? ఇన్సిస్ట్ చేసింది. ఇన్సిస్ట్ అంటే అర్థం ఏంటి? నొక్కి చెప్పడం. దేని మీద ఇన్సిస్ట్ చేసింది? ఆన్ కంప్లీట్, పూర్తిగా, వెరిఫైయబుల్, మీరు చేశారని మేము వెరిఫై చేసేలా ఉండాలి, అంటే వెరిఫికేషన్కి దొరికేలా ఉండాలి, అండ్ ఇర్రివర్సిబుల్, మళ్ళీ మార్చడానికి అవ్వకూడదు. అంటే ఇప్పుడు ఏదో మాకు కనిపించేలాగా డీన్యూక్లియర్ చేసేసి మళ్ళీ వెంటనే మనకి 3 మార్గానే మళ్ళీ ఒకసారి చేసేసేలా ఉండకూడదు. అలా మీరు చేస్తేనే వీ విల్ గివ్ యూ కన్సెషన్స్ అన్నారు. ఇక్కడ కన్సెషన్ అంటే అర్థం ఏంటి? కన్సెషన్ అంటే సంథింగ్ దట్ యు గివ్ ఇన్ రిటర్న్ ఫర్ అగ్రీయింగ్ విత్ యువర్ డిమాండ్. నువ్వు ఒక డిమాండ్ చేసావు, నువ్వు డిమాండ్ చేసింది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి నువ్వు ఇచ్చేదాన్ని కన్సెషన్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు యుఎస్ నార్త్ కొరియాని ఏమడిగింది? మీరు కంప్లీట్గా వెరిఫైయబుల్ మేనర్లో, ఇర్రివర్సిబుల్ మేనర్లో డీన్యూక్లియరైజేషన్ చేయండి అని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ని నార్త్ కొరియా యాక్సెప్ట్ చేస్తే, చేసినందుకు యుఎస్ నార్త్ కొరియాకి చేసే బెనిఫిటే కన్సెషన్. మనకిచ్చే కన్సెషన్లు కాదు సార్. కన్సెషన్ ఎవరైనా అడుగుతారు చూడండి జాయిన్ అయినప్పుడు, నాకు అలాంటివి కాదు, ఇది ఇలాంటిది. సో ఈ కన్సెషన్ మీనింగ్ ఇది. అర్థమైందా? శాంక్షన్కి ఆపోజిట్ లాంటిది అనమాట. మనం చెప్పింది వినకపోతే మనం విధించేది పెనాల్టీ. శాంక్షన్ అంటే వాళ్ళని బాధ పెట్టేది, కష్టపెట్టేది. చెప్పింది నువ్వు డిమాండ్ చేసింది యాక్సెప్ట్ చేస్తే ఇచ్చేది కన్సెషన్, ఏ బెనిఫిట్ ఆర్ ఏ రిలాక్సేషన్ ఇన్ శాంక్షన్స్. ఇందాక శాంక్షన్స్ ఇచ్చింది, ఇప్పుడు దాన్ని రిలాక్స్ చేస్తాను అంది. అలా చేయాలి అంటే మీరు ఇవి చేయాలి అని యుఎస్ చెప్పింది. అందువల్ల ఏమైపోయి టాక్స్ స్టాల్డ్, ఆగిపోయాయి. ద నార్త్ కొరియన్స్ వర్ వెరీ అంటే అర్థం ఏంటి? WARY. వెరీ అంటే కొంచెం భయపడ్డం, కేర్ఫుల్గా ఉండడం, జాగ్రత్తగా ఉండడం. అంటే మరీ అమెరికాకి వ్యతిరేకంగా వెళ్తే చంపేస్తారేమో. ఎందుకు? పర్టికులర్లీ బికాస్ ఆఫ్ ద యుఎస్ఎస్ హిస్టరీ ఆఫ్ గోయింగ్ ఆఫ్టర్ డిక్టేటర్స్ సచ్ as సద్దాం హుస్సేన్ ఆఫ్ ఇరాక్ అండ్ మొహమ్మర్ గదాఫీ ఆఫ్ లిబియా ఆర్ ఇట్స్ బ్రీచింగ్ ఆఫ్ ద ఇరాన్ న్యూక్లియర్ డీల్. అమెరికా కనిపించేంత మంచిది కాదుగా. సద్దాం హుస్సేన్ లేపేసింది, గడాఫీని లేపేసింది, అలాగే ఇరాన్ న్యూక్లియర్ డీల్, ఇరాన్ యుఎస్ న్యూక్లియర్ డీల్ ఉంది, దాన్ని కూడా బ్రీచ్ చేసింది. బ్రీచ్ అంటే వైలేట్ చేసింది, ఉల్లంఘించింది. అమెరికాయే ఉల్లంఘించేసింది, ఇరాన్ కాదు. రైట్, బ్రీచ్ చేసేసింది. సో అందుకని కొంచెం జాగ్రత్తగా లేకపోతే, అంటే వెంటనే మరీ అగ్రెసివ్గా రియాక్ట్ అయితే ఏమవుతుందో అని జాగ్రత్తగా ఉండడాన్ని వెరీ, WARY. బీయింగ్ లిటిల్ కేర్ఫుల్, సర్కమ్స్పెక్ట్, CIRCUMSPECT, సర్కమ్స్పెక్ట్ అబౌట్ ఫ్యూచర్, వెరీ అబౌట్ ఫ్యూచర్, కేర్ఫుల్ అబౌట్ ఫ్యూచర్, దాన్ని మనం వెరీ అంటాం. సో అందుకని ఏం చేసింది? ఇట్ పుట్ ఏ ఫ్రీజ్ ఆన్ న్యూక్లియర్ టెస్ట్. మిస్టర్ కిమ్స్ రెజీమ్ ఆఫర్డ్ ఏ స్టేజ్డ్ అప్రోచ్. కిమ్స్ రెజీమ్ అంటే గవర్నమెంట్, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ రెజీమ్ అంటారు. ఓకే, కిమ్ గవర్నమెంట్ ఏం చెప్పింది? స్టేజ్డ్ అప్రోచ్, ఒకేసారి చెయ్యం, కొద్దిగా చేస్తాం, స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్ అలా చేస్తామని చెప్పి కిమ్ యొక్క గవర్నమెంట్ ఆఫర్ చేసింది. ఇట్ పుట్ ఎ ఫ్రీజ్ ఆన్ ద న్యూక్లియర్ టెస్ట్ అండ్ ఆఫర్ టు షట్ ఇట్స్ యాంగ్బియాన్ న్యూక్లియర్ కాంప్లెక్స్. న్యూక్లియర్ టెస్ట్లు, ఫ్రెష్ న్యూక్లియర్ టెస్ట్ల మీద ఫ్రీజ్ అంటే అర్థం ఏంటి? ఎక్కడ దగ్గర ఆగిపోవడం. ఫ్రీజ్ అంటే ఏమవుతుంది? వాటర్ మరి కదలిక ఉండదు, గడ్డ కట్టేస్తుంది. మీరు అర్థం చేసుకోండి ఎలా లింక్ చేయొచ్చో. మామూలుగా వాటర్ ఏంటి? వాటర్లో మాలిక్యూల్స్ కదులుతూ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఫ్రీజెస్, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్, ఎక్కడ మాలిక్యూల్స్ అక్కడ అయిపోతాయి. ఫ్రీజ్, గడ్డ కట్టేసింది. అలాగే ఫ్రీజ్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్కడిదక్కడ ఆగిపోవడం. న్యూక్లియర్ టెస్ట్ ఇంకా మరి కదలిక ఉండదు, స్టాప్ దేర్. అండ్ ఆఫర్ టు షట్ ఇట్స్ యాంగ్బియాన్ న్యూక్లియర్ కాంప్లెక్స్ ఒకటి ఉంది వాళ్ళకి, అంటే టెస్టులు చేసేది, దాన్ని కూడా క్లోజ్ చేసేస్తామని చెప్పి ఆఫర్ చేసింది. ద యుఎస్ అండ్ సౌత్ కొరియా
could have responded to these measures and kept the talks on track. నార్త్ కొరియా అవి చేసినందుకు యుఎస్ మరియు సౌత్ కొరియా రెస్పాండ్ అయ్యి ఆ టాక్స్ ని ఆన్ ట్రాక్ ఉంచాల్సింది. అంటే ఒకటి అనుకున్నారు కాబట్టి ఆ ఫ్లోలో వెళ్ళాల్సింది. On less contentious issues such as declaring a formal end to the Korean War. ఓకే, on less contentious అని అర్థం ఏంటి? వివాదాస్పద. కంటెంట్ చేసే విషయం. కంటెంట్ అంటే నీ ఉద్దేశం ఒకటి, ఫైట్ చేయడం అనమాట. ఇప్పుడు చూడండి, మనకి కంటెస్టెంట్స్ అంటారు, పోటీదారులు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవుతున్నాయి, కంటెస్టెంట్స్ ఎవరు అంటారు? ఎవరెవరు పోటీ చేస్తున్నారు. కంటెస్ట్ అంటే ఫైట్, పోటీ చేయడం. కొట్టుకోవడం అని కాదు, ఇక్కడ పోటీ చేయడం. కంటెన్షియస్ ఇష్యూ అంటే అర్థం ఏంటి? ఇద్దరికి ఏకాభిప్రాయం లేదు, అంటే ఇద్దరి మధ్య కొంచెం వివాదానికి, గొడవకు ఉన్న ఒక కారణం. ఇష్యూస్ సచ్ యాజ్ ఏం రాశారు? డిక్లేరింగ్ ఏ ఫార్మల్ ఎండ్ టు ద కొరియన్ వార్. ఇందాక చెప్పాను, కొరియన్ వార్ టెక్నికల్ గా ఇంకా ఎండ్ అవ్వలేదు. అక్కడ మళ్ళీ చూడండి, ఎం డాష్ మళ్ళీ వాడారు. డిక్లేరింగ్ ఏ ఫార్మల్ ఎండ్ టు కొరియన్ వార్ వాడుతూ ఎం డాష్ వాడారు లేదా? రెండు ఎం డాష్ మధ్య ఏముంది? బోత్ కొరియాస్ ఆర్ స్టిల్ టెక్నికల్లీ ఎట్ వార్. టెక్నికల్ గా అవి ఇంకా వార్ లో ఉన్నట్టే. అది తీసేసి చదవండి. As declaring a formal end to the Korean War, an agreement could have been achieved as a confidence building measure. అట్లీస్ట్ దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ అయినా రాయాల్సింది. చేసుంటే కనీసం, ఎలాగూ ఇప్పుడు వార్ ఏమీ జరగట్లేదు కానీ ఒక అగ్రిమెంట్ రాసుకోలేదు ఇప్పటికి కూడా. అఫీషియల్ గా మనం వార్ ఎండ్ చేసామని ఒక అగ్రిమెంట్ రాస్తే ఒకరి మీద ఒకరికి నమ్మకం బిల్డ్ అయ్యేలాగా, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ అయ్యేది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడం, వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలిగేలాగా జరిగేది. అది కూడా చేయలేదు. బట్ దట్ రోడ్ వాజ్ నాట్ టేకెన్. ఆ రోడ్డు తీసుకుంటే ఆ పని కూడా చేయలేదు అని అర్థం. వర్స్ ఇంకా చెత్త ఏంటంటే, ద యుఎస్ అండ్ సౌత్ కొరియా వెంట్ అహెడ్ విత్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇద్దరు కూడా అంటే ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే, యుఎస్ సౌత్ కొరియా కలిపి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. అంటే వాళ్ళు ఏమి ఎవరిని పొడిచారు, నరికారు, కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ ని డిస్ప్లే చేస్తారు. ప్రతి సంవత్సరం చాలా కంట్రీస్ చేస్తాయి. యుఎస్, జపాన్ చేస్తుంటాయి. ఇలా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే మాకు ఎంతమంది ఉన్నారు అన్నట్టుగా చూపించుకోవడం, శత్రువులకు ఒక ఇండికేషన్ ఇవ్వడం అనమాట. అంటే మా ఆర్మీకి ఎంత ఉన్నారు, మా నేవీకి ఎంత ఉన్నారు, మా ఎయిర్ ఫోర్స్ బలమైనది, ఇలాంటివి డిస్ప్లే చేస్తారు. మిస్టర్ ట్రంప్ ఈజ్ నౌ గ్రాప్లింగ్ విత్ మెనీ ప్రాబ్లమ్స్ ఎట్ హోమ్. ట్రంప్కి ఇంట్లో చాలా ప్రాబ్లమ్. గ్రాప్లింగ్ అంటే డీలింగ్ విత్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. గ్రాపుల్ అంటే అర్థం ఏంటి? టు డీల్ విత్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. ట్రంప్కి ఆల్రెడీ కావాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి మళ్ళీ ఎం డాష్ పెట్టాడు. లేకపోతే మీరు అక్కడ కాపీయచ్చు. ఎం డాష్ అర్థం చేయండి, 3 సార్లు వచ్చింది ఇప్పటికి. హైఫన్ పెట్టి 2 హైఫన్ల మధ్య రావచ్చు, లేదా హైఫన్ పెట్టి ఫుల్ స్టాప్ ఎండ్ అయిపోవచ్చు. అదంతా కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్తున్నాడు అక్కడ. ఏంటివి చెప్పండి? ఫ్రమ్ ది కరోనా వైరస్ అవుట్ బ్రేక్ ఒకటి, అండ్ ఎ సాగింగ్ ఎకానమీ. సాగింగ్ అంటే కిందకి వెళ్ళిపోవడం. అలాగా మన మీద నెత్తి మీద ఏదో భారం ఉందనుకోండి, పెద్ద భారం పెట్టాం అనుకోండి, మెడ ఏమవుతుంది? అలా ఉంగిపోతాం కదా. సాగ్ అంటే అలా అలా కిందకి వెళ్ళిపోవడం. యాజ్ ఇఫ్ యు ఆర్ అండర్ హెవీ వెయిట్. మన మీద పెద్ద వెయిట్ ఉంటే ఎలా పడిపోతాం అలాగే. ఎకానమీ మీద పెద్ద భారం ఉన్నట్టుగా అలా అలా కుచించుకుపోతుంది. ఏమంటారు? ష్రింక్ అయిపోతుంది. జీడిపి గ్రోత్ లేదు, తగ్గిపోతుంది. టు యాంటీ రేసిజం ప్రొటెస్ట్. ఫ్రమ్ కరోనా వైరస్ అవుట్ బ్రేక్ అండ్ సాగింగ్ ఎకానమీ టు యాంటీ రేసిజం. ఇవి కాక ఈ మధ్య జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయాడు. ఈజ్ ఎ బ్లాక్ ఫుట్బాలర్. రేసిజం ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. అమెరికన్ పోలీస్, వైట్ పోలీస్ అతను చంపేశారు. సో ఈ చంపేసినప్పుడు ఇంకా అప్పటి నుంచి రేసిజం వ్యతిరేకంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి వరల్డ్ వైడ్ జరుగుతుంది. అమెరికాలో ఎక్కువగా జరుగుతుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఆయనకు ఉన్నాయి. స్టిల్ ఇఫ్ హీ డజంట్ వాంట్ హిస్ 2 సమిట్స్ విత్ మిస్టర్ కిమ్ టు బి mere footnotes of history, he should take measures to revive talks with North Korea and push the peninsula back to normalcy. And still, అయినప్పటికీ, if he doesn't want his 2 summits with Mr. Kim to be mere footnotes of history. ఫుట్నోట్స్ ఆఫ్ హిస్టరీ అంటే ఇక్కడ సెన్స్ ఏంటంటే, హిస్టరీలో మన చరిత్రలో వెనక్కి తిరిగి చూసుకుంటే మిస్టర్ కిమ్కి, మిస్టర్ ట్రంప్కి జరిగిన మీటింగ్స్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ గా ఉండాలా, జస్ట్ ఫుట్ నోట్స్ లాగా ఉండాలా? ఫుట్ నోట్స్ అంటే నాట్ సో ఫుట్ నోట్స్ అనేది ఎక్కడ రాస్తారు? ఒక పెద్ద డాక్యుమెంట్ రాసినప్పుడు కింద ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇది మెయిన్ అంటే మెయిన్ డాక్యుమెంట్ లో రాసేంత ఇంపార్టెంట్ కాదు, కానీ జస్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పి కింద ఫుట్ నోట్స్ లో రాస్తారు. సో ఈ మీటింగ్స్ అనేవి కింద ఫుట్ నోట్స్ లోకి వెళ్ళిపోవాలా, మెయిన్ పేజ్ లో రావాలా? అంటే అవి సిగ్నిఫికెంట్ మెయిన్ పేజ్ లో ఎప్పుడు వస్తాయి? ఆ మీటింగ్స్ వల్ల ఏదైనా అచీవ్ చేస్తే వస్తాయి. అచీవ్ చేయకుండా ఆపేసాం అనుకోండి, దెన్ దే బికమ్ పార్ట్ ఆఫ్ ఫుట్ నోట్స్. అలా అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఫుట్ నోట్స్ అంటే మీకు ఇంకో మీనింగ్ ఏంటంటే ఏ సబార్డినేట్ ఈవెంట్.
టు ది మెయిన్ ఈవెంట్. మెయిన్ ఈవెంట్ కాదు ఇది, సబార్డినేట్ ఈవెంట్. దానంత ఇంపార్టెంట్ కాదు, లెస్ ఇంపార్టెంట్ ఈవెంట్ కింద ఉండిపోతుంది. అలా ఉండిపోకుండా ఉండాలి అంటే, ఇఫ్ హీ డజంట్ వాంట్ హిస్ 2 సమ్మిట్స్ విత్ మిస్టర్ కిమ్ టు బి మియర్ ఫుట్ నోట్స్ ఆఫ్ హిస్టరీ, తనకి మిస్టర్ కిమ్తో జరిగిన 2 మీటింగ్స్ కూడా అలా ఫుట్ నోట్స్ లా మిగిలిపోకుండా ఉండాలి అంటే, హీ షుడ్ టేక్ మెజర్స్ అంటే యాక్షన్స్ టు రివైవ్ అంటే టు బ్రింగ్ బ్యాక్ టు లైఫ్, టాక్స్ అంటే చర్చలు విత్ నార్త్ కొరియాతో చర్చని మళ్ళీ ట్రాక్ లోకి తేవాలి, రివైవ్ చేయాలి, దానికి తగ్గట్టు యాక్షన్స్ తీసుకోవాలి. అండ్ పుష్ ద పెనిన్సులా బ్యాక్ టు నార్మల్సీ, ఈ పెనిన్సులాని మళ్ళీ నార్మల్సీకి తీసుకురావాలి. అంటే నార్మల్గా యుద్ధ వాతావరణం లేకుండా నార్మల్ పరిస్థితి తేవాలి. ఇదంతా ఎవరి చేతిలో ఉంది? యుఎస్ చేతిలో ఉంది, సౌత్ కొరియా చేతిలో లేదు. దట్స్ ఇట్.